నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది. సో మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చేసరికి 23/6/2025 నుంచి 18/7/2025 మధ్య మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చండి. అయితే పేమెంట్ ఎప్పుడు లోపు చేయాలి, అట్లాగే ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అండ్ టైర్ 1 టైర్ 2 సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ డేట్లో జరుగుతుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో మీరైతే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ ఎస్ఎస్సిలో మనకి ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ కానివ్వండి, ఎల్డీసీ, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, అలాగే గ్రేడ్ ఏ సంబంధించి పోస్ట్ అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారండి. ఇండియాలో నివసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు దీనికి స్త్రీ అలాగే పురుష అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ పే స్కేల్ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఓకేనా. లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చేసరికి ఏంటంటే 19,900 నుంచి 63,200 వరకు, అలా డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ వచ్చేసరికి 29,200 నుంచి 92,300 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసరికి 25,500 నుంచి 81,000 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనకి పోస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చండి. 3,131 వేకెన్సీస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా. అయితే ఇన్డెప్త్గా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే చెప్పలేదు, ఎందుకంటే వీడియోలు అంతే అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 89 పేజీలు ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇండియాలో ఎవరన్నా ప్రతి ఒక్కరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/1/2026 నాటికి వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాల వయసు మధ్య ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు అని చెప్పేసి, ఓబీసీలకి 3 సంవత్సరాలు అని చెప్పేసి, పీడబ్ల్యూబీడీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 years అని చెప్పేసి, పీడబ్ల్యూబీడీ ఓబీసీలకి 13, అలాగే పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీలకి 15 సంవత్సరాలు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1/1/2026 నాటికి ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ గ్రేడ్ ఏకి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలండి. అది కూడా ఏంటంటే సైన్స్లో స్ట్రీమింగ్ చేసి ఉండాలి, విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఉత్తీర్ణత చెంది ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఈ యొక్క ఎల్డీసీ, జేఎస్సీ అండ్ డిఓ గ్రేడ్ ఏదైతే ఉందో ఈ యొక్క గ్రేడ్ ఏ, సో దీనికి మాత్రం 12th పాస్ అయితే సరిపోతుంది, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించిన ఈక్వల్గా ఏదైనా ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలండి. ఓకే. అయితే ఇక్కడ ఈ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎస్సీలకి ఎస్టీలకి, అలాగే స్త్రీ అభ్యర్థులకి ఇక్కడ ఫీజులో మినహాయింపు ఉంది, అంటే వీళ్ళు ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ పోస్టులకు గాను ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి, ఏ ఏరియాలో సో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఏంటని చెప్పేసి. అయితే మీరు కిందకు వచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారో అనేది అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకేనా. విజయవాడ కానివ్వండి, ఏలూరు కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, గుంటూరు కానివ్వండి, కాకినాడ కానివ్వండి, విశాఖపట్నం, మొత్తం చాలా సెంటర్స్ అయితే ఇచ్చారు. హైదరాబాద్ సంబంధించినవి కానివ్వండి, కరీంనగర్, వరంగల్ ఇట్లాగా. సో మీరు చెక్ చేసుకోండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఓకే. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అంటే టైర్ 1 టైర్ 2 సంబంధించిన ఎగ్జామినేషను సో ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన పేపర్ ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. టైర్ 1లో వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అంటే బేసిక్ నాలెడ్జ్ మీద ఎగ్జామ్ పెడతారు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఎగ్జామ్స్ పెడతారు, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద, అలాగే జనరల్ అవేర్నెస్ మీద కూడా సో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే మనకి ఏంటంటే ఈ యొక్క టైర్ 2లో వచ్చేసరికి సో మీకు చెక్ చేసుకోవచ్చు మ్యాథమెటికల్ అబిలిటీస్ కానివ్వండి, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కానివ్వండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అంటే ఇక కంప్రెషన్స్ మీద కానివ్వండి, జనరల్ అవేర్నెస్ మీద కానివ్వండి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, అలాగే స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట వాళ్ళకి. ఓకేనా. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆయా సబ్జెక్ట్స్లో ఏ టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. అయితే దీనికి కానీ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఓకే. సో ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది సో మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారన్నమాట. సో కొన్ని ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేశారు, కిందకి ఎలా స్క్రోల్ అని చేస్తే సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. కంప్లీట్గా ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. నోటీస్ ఆఫ్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2025 అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి మనము అప్లై చేయాలి. ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా,
దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకి 10+2 ఎగ్జామినేషన్ 2025 అని చెప్పేసి కనిపిస్తుంది సెకండ్ది. సో అప్లై అని చెప్పేసి క్లిక్ చేయాలి. అయితే ముందుగా మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వాలండి. ఓకేనా. సో ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో రిజిస్టర్ అయ్యి సో ఒక ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అనమాట. సో దాని ప్రకారం ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని మీరు ఇక్కడ లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. ఓకే. సో అప్లై చేసుకొని సబ్మిట్ చేయాలి. అండ్ ఫీజు డీటెయిల్స్ సంబంధించిన అక్కడే పే చేయాలి. అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి అక్కడ మీరు సబ్మిట్ చేయాలి, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఎట్లా అప్లై చేయాలి అనేది క్లియర్గా మనకి ఏంటంటే ఇమేజ్ రూపంలో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో చూశారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోండి. సో మనకి అరౌండ్గా వచ్చేసరికి ఇక్కడ 3,131 పోస్ట్ అయితే భర్తీ చేయడానికి అయితే సిద్ధం చేశారన్నమాట. ఓకే. సో ఈ యొక్క ఆపర్చునిటీని సో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోండి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీకెండ్ లైవ్ అనేది లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే అలా విషయాలు మీరు మరి తెలుసుకోవడం అడిగిందా సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up. So